హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. ఈ పామాయిల్ తోట వచ్చేసరికి తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. బిట్ అయితే చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది పామాయిల్ తోట అండి. ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం 6.5 ఎకరాలండి. 3 సంవత్సరాలు పూర్తయినాయండి. ఆల్మోస్ట్ కాపుకి వచ్చేసింది. చూడండి, చిన్న చిన్న గెలలు అయితే ఇప్పుడే వస్తున్నాయి. సాయిల్ వచ్చేసరికి రెడ్ సాయిల్ అండి. వాటర్ అయితే బాగానే ఉన్నాయి. 3 అంగుళాల వాటర్ ఉన్నాయండి ఈ బిట్టికి. తార్ రోడ్ ఫేసింగ్ అనమాట. 6.5 ఎకరాల పామాయిల్ అండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఎండింగ్లో రోడ్డు అప్రోచ్మెంట్ ఏంటి అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ అండి. తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో ఉన్నటువంటి బిట్ అనమాట. నియరు మైలవరం అండి. మైలవరం నుంచి పుల్లూరు నుంచి దగ్గరగా ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ నుంచి లోపలికి సుమారుగా ఒక 8-10 కిలోమీటర్ల లోపు అయితే ఉండవచ్చు. ఇది విజయవాడ మెయిన్ రోడ్ నుంచి కంప్లీట్గా పైప్ లైన్ డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి. సాయిల్ అయితే రెడ్ చూడండి. బిట్ అయితే బాగానే ఉంది. తార్ రోడ్ ఫేసింగ్ అనమాట. టైటిల్ అంతా క్లియర్ అండి. 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఈ విధంగా ప్రతి చెట్టుకి గెలలు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడే ఎంతవరకు పెంచాలనేది ఆ టైం ఉంటుందో అంతవరకు వాళ్ళు పెంచేశారండి. ఇక్కడ నుంచి ఈలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే కొంటారో వాళ్ళకి కంప్లీట్గా ఇక్కడ నుంచి ఈలింగ్ అయితే ఉంటుంది. విజయవాడకి 40 నుంచి 50 కిలోమీటర్స్ బిలో ఉంటుందండి. విజయవాడకి పుల్లూరు మెయిన్ రోడ్ నుంచి సుమారుగా ఒక 8 నుంచి 10 కిలోమీటర్స్ వరకు ఉండవచ్చు. బిట్ అయితే చాలా బాగుంది. దీంట్లో 2 బోర్లు ఉన్నాయండి. అవి కూడా అంగుళంన్నర 2 బోర్లు. ఆ అంగుళంన్నర ఫుల్ టైట్ వస్తుందండి. మొత్తం మీద 3 అంగుళాల వాటర్ అయితే కంఫర్టబుల్గా ఉంది. చుట్టూ ఫెన్సింగ్ ఉంది, ఎంట్రన్స్ గేట్ ఉంది. తెలంగాణ ధరణి పాస్బుక్ ఉందండి. రైతు బంధు కూడా వస్తుంది. ఈ బిట్లో మొత్తం 2 బోర్లు 2 సర్వీసులు అయితే ఉన్నాయండి. తెలంగాణ సర్వీసులు అనమాట. ఈ రోడ్డు దాటి అవతలకి వెళ్తేనేమో ఆంధ్ర వస్తుంది. ఇక్కడైతే మనకు తెలంగాణ అనమాట. ఇది గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే వేసారు. 3 అంగుళాల వాటర్ ఫుల్ టైట్ అయితే వస్తుందండి. ప్రజెంట్ అయితే వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు, సరిపోతున్నాయి. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉందండి. లైట్గా గడ్డి ఉందనే కానీ మొక్క అయితే చాలా బాగా నీట్గా ఉందన్నమాట. మెయింటెనెన్స్ బాగానే చేస్తూ ఉన్నారు. ఓనర్ అయితే చౌదరీస్ అండి. ఇక్కడ బోర్ ఉంటుంది చూడండి. ఇది అంగుళంన్నర బోర్ అండి. ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తుంది అంగుళంన్నర. దీని నుంచి ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. 2 సర్వీసులు ఉన్నాయి. ఇక్కడే మరొక బోర్ కూడా ఉంటుందండి. అది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ రెండింటికి కలిపి ఈ విధంగా 3 అంగుళాల పైప్ లైన్ అయితే వేసారండి. ఇది చూడండి, ఇది ఒక బోర్ అనమాట. దీంతో మొత్తం 2 బోర్లు ఉన్నాయి. అంగుళంన్నర 2 బోర్లు అండి. 2 బోర్ల నుంచి 3 అంగుళాల వాటర్ అయితే కంఫర్టబుల్గా మంచి ప్రెజర్ తోటి వస్తాయి. ఆ వాటర్ ప్రజెంట్ సరిపోతుందండి. తోట అయితే బాగానే ఉంది. ఈ విధంగా చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంటుంది. కావాల్సిన స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఈ బిట్ అయితే తార్ రోడ్ ఫేసింగ్ అని చెప్పానండి. రోడ్డు చూపిస్తాను ఇప్పుడు ఎండింగ్లో. ఇది ఎంట్రన్స్ గేట్ అండి లోపలికి రావడానికి. చుట్టూ కొబ్బరి మొక్కలు అయితే వేశారు రోడ్ ఫేసింగ్కి. ఇప్పుడు బైక్ వస్తున్నటువంటిది తార్ రోడ్ అండి. ఎనీ టైం కార్ కానీ ఏదైనా వచ్చేస్తుంది. ఈ రోడ్ కూడా చాలా పెద్దదండి. కాకపోతే తార్ రోడ్ మీకు కనిపించడానికి చాలా చిన్నగా కనబడుతుంది. అటు ఇటు చెత్త పెరిగింది. రోడ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అటు ఆ ఫెన్సింగ్ నుంచి ఇటుపక్క ఈ ఫెన్సింగ్ వరకు మధ్యలో మొత్తం రోడ్ అండి. ఈ విధంగా ఎంట్రన్స్ గేటు రోడ్ ఫేసింగ్ అనేది ఉంటుందండి. రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఎక్కువగా ఉంది. దగ్గర 250 నుంచి 300 మీటర్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు.